భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి కొనుగోలు చేయాల్సిందిగా రైతులు ధర్నాకు దిగారు. జూలూరుపాడు, సుజాతానగర్ మండలాల్లో పత్తి యార్డులలో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. మార్కెట్ అధికారుల నిబంధనల వల్ల తాము నష్టపోతున్నామని వ్యాపారులు వాపోయారు. అర్ధాంతరంగా పత్తి కొనుగోలుని నిలిపివేశారు. జూలూరుపాడు పత్తి మార్కెట్ లో అర్ధాంతరంగా పత్తి కొనుగోలుని నిలిపివేయడం జరిగింది. కానీ ఇవాళ రైతు మార్కెట్ కి రావాలంటే ఒక రోజు ముందు నుంచి ఆటోలు బుక్ చేసుకుని వేల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి మార్కెట్ కి వస్తా ఉన్నారు. కానీ ట్రేడర్స్ అర్ధాంతరంగా పత్తి కొనుగోలుని నిలిపివేశారు. ఇది సరైన మార్గం కాదు అని చెప్పి ట్రేడర్స్ దృష్టికి తీసుకెళ్తే మాకు అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలు మాకు ఆమోదయోగ్యం కాదు, మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము కొనుగోలు చేయమని చెప్పి ట్రేడర్స్ కూర్చున్నారు. ఇది మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప కొనుగోలును ప్రారంభించేటువంటి పరిస్థితి అవపడట్లేదు. కాబట్టి తక్షణమే కొనుగోలు ప్రారంభం చేయాలని చెప్పి మేము ఇక్కడ రైతులుగా సిపిఐ సిపిఎం పార్టీగా కూర్చొని ధర్నా నిర్వహిస్తాం.